అందరికీ నమస్కారం అండి. ఈరోజు సహజ యోగ ధ్యాన పరిచయ కార్యక్రమం 2వ రోజుకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, అభివందనలండి. మనము నిన్న సహజ యోగ అంటే ఏం తెలుసుకున్నాము, మన సబ్టల్ సిస్టమ్ అంటే సూక్ష్మ శరీరం అంటే ఏమి అనేది తెలుసుకున్నాం. మనం కొద్దిగా బ్రీఫ్గా మళ్ళీ ఒక 5 మినిట్స్ నిన్న ఏం తెలుసుకున్నాం అనేది దాని గురించి చెప్తాను. మన శరీరం లోపల, మన లోపల సూక్ష్మ వ్యవస్థ ఉంటుందని, ఎప్పుడైతే ఆల్ పర్వైడింగ్ పవర్ భగవంతుని శక్తి మన తాలు భాగంలో నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనలోకి ఎంటర్ అయ్యి 3 నాడులు 7 చక్రాల నిర్మాణంని చేస్తుందని, దానిపైన మిగిలిన శక్తి త్రికోణాకార పడ్డీలో కుండలిని రూపంలో నిక్షిప్తమై ఉంటుందని మనము తెలుసుకున్నాం. ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామనంటే, ఫస్ట్ ఒక రివిజన్గా ఒక 10 నిమిషాలు ఇది, తర్వాత మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన నాడీ శుద్ధి ఎలా చేసుకోవాలి అనేది, తర్వాత మనం ఎవ్రీడే డైలీ మెడిటేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మనం ఏ ప్రొసీజర్ యూస్ చేయాలి, ఇప్పుడు చేసిన ప్రొసీజర్ అంతా మనం చేయక్కర్లేదు, ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకుంటాము. తర్వాత మనకి బంధన్ అనే ఒక ప్రక్రియ ఉంది, అది ఎలా వేసుకోవాలి అనేది నేర్చుకుంటాము. తర్వాత పోలింగ్ ఉంటుందండి, తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మనము మాట్లాడుకోవటం లేదు కదా, కమ్యూనికేషన్ లేదు కదండి మీకు మాకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ప్రతి ఒక్కరూ పోల్ చేస్తే కన్నా మనకి మన గురించి తెలిసేదే కాకుండా పక్కన వాళ్ళు ఎలా అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. 4 days అయిన తర్వాత మీ క్వశ్చన్స్ ఏమున్నా కానీ 4 days తర్వాత మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగవచ్చు. అప్పటి వరకు ఏమున్నా కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో ఇలా సూక్ష్మ వ్యవస్థ ఉంటుందని, కుండలిని మాత మన త్రికోణాకార పడ్డీలో నిక్షిప్తమై ఉంటుందని, అది నిద్రావస్థలో ఉంటుందని చెప్పని శిశువుగా జన్మించి పెరిగి పెద్దగా అయ్యే కొద్దీ అహంకార ప్రత్యహంకారాల మూలంగా అది నిద్రావస్థలోకి వెళ్తుందని చెప్పని తెలుసుకున్నాం. తర్వాత మనము ఆత్మ సాక్షాత్కార ప్రక్రియ ద్వారా మనలోని కుండలిని మాత శ్రీ మాతాజీ గారి కృపచే దయచే మనలో జాగృతి అవుతుందని, జాగృతి అయినప్పుడు మనలో ఎలాంటి అనుభూతి మనకు కలుగుతుందో కూడా మనము నిన్న తెలుసుకున్నాం. సలీలం సలీలం అని ఆదిశంకరాచార్యులంటే, రూ అంటూ ముస్లిమ్స్ ఇలా చేతులు పెడితే, బైబిల్లో ద కూల్ హోలీ గోస్ట్, కూల్ బ్రీజ్ ఆఫ్ హోలీ గోస్ట్ అని చెప్పని ముస్లిమ్స్ అంటే అన్ని మత గ్రంథాల్లోనూ ఉన్నది. జాతి, మత, కుల, ప్రాంత, భాష భేదాలు లేనిది ఈ సహజయోగ ధ్యానం అనేది. ప్రతి ఒక్కరూ ఆచరించదగినది. ఆచరించడమే కాకుండా వాళ్ళ జీవితాలని ఉద్ధారం చేసుకునే విధంగా శాంతిమయంగా, సంతృప్తిమయంగా జీవించడము అనేది మనకి సంభవం అవుతుంది. ఎప్పుడైతే మనలో కుండలిని మాత జాగృతి అవుతుందో, జాగృతి అయిన తర్వాత మనలో జాగృతి అయి మన సుషుమ్నా నాడిలో చక్రాలను దాటుకొని పైకొచ్చి భవసాగరం దాటి, తర్వాత ఆజ్ఞా చక్ర దాటి పైకొచ్చి మన బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మన లోపల ఉండే తల్లి శక్తి, కుండలిని శక్తి మన యొక్క తల్లి, మన లోపల ఉండే కుండలి, నా లోపల ఉన్న కుండలి నా తల్లి, మీ లోపల ఉన్న కుండలి మీ తల్లి. ఆ కుండలిని తల్లి శక్తి పైకి వచ్చి పరమాత్ముని శక్తితో, ఫాదర్ శక్తితో అంటే తండ్రి యొక్క శక్తితో ఎప్పుడైతే యోగం సంపాదించుకుంటుందో, కలయిక జరుగుతుందో, మనలో ఆత్మ ప్రకాశం జరుగుతుంది. మనలో ఎప్పుడు ఆత్మ ప్రకాశం అనేది జరుగుతుందో మన లోపల లోటుపాట్లు అనేది మనకు తెలుస్తుంది. మన చేతులే మనకి మాట్లాడతాయి. బైబిల్లో చెప్పారండి, యువర్ హ్యాండ్స్ విల్ స్పీక్ విత్ యూ అని చెప్పనేసి. అలానే మన చేతులు మనకు మాట్లాడతాయి. ఎందుకంటే మన చేతుల్లో కూడా మనకి చక్రాలు ఉంటాయి. మనం నిదానంగా తెలుసుకుంటాం అవి ఏమి, ఎలా ఉన్నాయి అనేసి. మనలోని లోటుపాట్లు అంటే మనలో ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి, మనం ఎక్కడ మనకి ఏదన్నా నరిష్మెంట్ కావాలి, ఎక్కడ మనము బాగున్నాము, ఏ క్వాలిటీ బాగుంది, ఏ చక్ర బాగుంది, ఏది మనం సరిదిద్దుకోవాలని ఆ ఆత్మ ప్రకాశంతో మనలోని లోటుపాట్లు మనం తెలుసుకొని ధ్యానంలో నిర్విచార స్థితిని పొందుతూ, ఆ నిర్విచార స్థితి అంటే ఆలోచన లేని స్థితి, థాట్లెస్
అవేర్‌గా ఉంటూనే థాట్‌లెస్‌నెస్‌లో ఉంటూ ఆ ధ్యాన స్థితిలో మనమల్ని మనము సరిదిద్దుకుంటాం. ఇది ఈ మనము సహజయోగాలో నేర్చుకునేది ఇదే. మనం దీంట్లోనే మనం ముందుకెళ్తాం. నిర్విచార స్థితి అనంటే నిన్న చెప్పుకున్నాం. ఓకే. మనకి థాట్స్ అనేది ఉండదు. మన మైండ్ ఎప్పుడు అండి పాస్ట్ అండ్ ఫ్యూచర్ థాట్స్‌లో ఇలా ఊగిసలాడుతూ ఉంటుంది. ఇలా భూతకాలం గురించి ఆలోచనొస్తే ఫ్యూచర్ గురించి ఓకే. భవిష్యత్తు కాలం ఆలోచనొస్తుంది. ఇలా ఆలోచనలు కంటిన్యూ‌గా వస్తూనే ఉంటాయి. ఆ కంటిన్యూయస్‌గా వచ్చిన ఆలోచనలతో మన మైండ్ అంతా నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మన కుండలిని మాత జాగృత అవుతుందో, ఈ మైండ్‌ని కూడా పరిశుద్ధం చేస్తుంది. పరిశుద్ధం చేసి ఆలోచన లేని స్థితి అనేది విలంబన అని ఒక ఆలోచనకి, ఇంకొక ఆలోచనకి మధ్య విలంబన అనేది ఇచ్చి ఆ థాట్‌లెస్‌నెస్‌లో మన కుండలిని ఆజ్ఞా చక్ర ఓపెన్ అయ్యి పైకొస్తుంది. ఈరోజు మనము నిన్న 9 స్టెప్స్ చేసాం కదండీ! ఆ 9 స్టెప్స్‌లో ఈరోజు కొంచెం షార్ట్‌గా 5 స్టెప్స్‌లో మనము రియలైజేషన్ అనేది ఆత్మ సాక్షాత్కారం అనేది మళ్ళీ తీసుకుందాం. మన చేతిని మనము ఎడమ చెయ్యి ఇచ్ఛాశక్తి ఎడమ చెయ్యి శ్రీ మాతాజీ వైపుకి పెడదాం అనుకున్నాం కదా! మన ఎడమ చెయ్యి శ్రీ మాతాజీ వైపుకి పెట్టి, కుడి చెయ్యి మన హృదయ స్థానంలో ఆత్మ స్థానం మీద పెట్టుకొని ఫస్ట్ స్టెప్పు, సెకండ్ స్టెప్పు కింద అవంతా అవసరం లేదు. సెకండ్ స్టెప్ మనం మెడ మీద పెట్టుకుందాం. మెడ, భుజము జాయింట్ ఉంటుంది కదండీ! ఆ జాయింట్‌లో పెట్టుకొని మన మొహాన్ని కుడి సైడ్‌కి ఇలా తిప్పుకుంటాం. మళ్ళీ తర్వాత మన చేతిని మన పనభాగంలో ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఇలా చేస్తాం. మళ్ళీ తర్వాత మన చేతిని మన తెల వెనకాల పెట్టుకొని తల లిఫ్ట్ చేసుకొని ఇలా ఉంటాం. మళ్ళీ ఫైనల్‌గా మన అరచేతిని ఇలా వెడల్పు చేసి వేళ్ళంతా వెడల్పుగా పెట్టి గట్టిగా ఇలా చేసి స్టిఫ్‌గా మన పునక భాగం మీద పెట్టుకొని మాడు భాగం అంటేవి అది దాని మీద పెట్టుకొని ప్రెస్ చేసుకొని క్లాక్ వైస్ డైరెక్షన్‌లో అంటే గడియారం తిరిగే, ముల్లు తిరిగే డైరెక్షన్‌లో మళ్ళీ మన చర్మాన్ని మన తలపైన ఉన్న చర్మాన్ని మనము తిప్పుకుంటాం ఇలా క్లాక్ వైస్ డైరెక్షన్‌లో. 7 టైమ్స్ చేస్తాం ఇలా. స్లోగా చేసుకుంటాం. ఇది చేసుకున్న తర్వాత మనము మరి మన మన వైబ్రేషన్స్ అంటే ఒక చైతన్య శక్తి మనలో ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాం. తలపైన ఇలా చూసుకుంటాం కదా! ఇలా చూసుకుంటాం. అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనము శ్రీ మాతాజీ గారిని చూసి ఆవిడికి మన హృదయపూర్వక నమస్కారాలను తెలిపి, అమ్మా శ్రీ మాతాజీ మాకు తల్లివై, గురువువై, మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించు తల్లి. మాలోని కుండలిని మాతను జాగృతి చేసి మాకు యోగాన్ని ప్రసాదించండి. మనం స్లోగా కళ్ళు మూసుకొని ఎడమ చెయ్యి శ్రీ మాతాజీ వైపుకు పెట్టి, కుడి చెయ్యి మన హృదయం మీద పెట్టుకున్నాము. మనం ఇక్కడ శ్రీ మాతాజీని చెప్తాము శ్రీ మాతాజీ గారితో. అమ్మా శ్రీ మాతాజీ, నేను ఒక పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని. మనం కంటిన్యూగా చెప్తామండి. ఒక 12 టైమ్స్ చెప్పుకుందాం ఇక్కడ. శ్రీ మాతాజీ, మీ దయచే నేను పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని. అమ్మా నేను ఆత్మస్వరూపాన్ని. అమ్మా నేను ఆత్మస్వరూపాన్ని. శ్రీ మాతాజీ, నేను ఆత్మస్వరూపాన్ని. రిపీటెడ్‌గా చెప్పుకోండి. అందరూ చెప్పుకోవాలండి. దయచేసి చెప్పుకోండి. శ్రీ మాతాజీ, నేను ఆత్మస్వరూపాన్ని. ఇప్పుడు మన చేతిని మన భుజము, మెడ జాయింట్‌లో పెట్టి మన తలని కుడి వైపుకు తిప్పుకుందాము. శ్రీ మాతాజీ, నేను నిర్దోషిని. అమ్మా
మీ కృపచే నేను నిర్దోషిని. అమ్మా, నేను నిర్దోషిని. ఇలా 16 టైమ్స్, అరౌండ్ 16 టైమ్స్ చెప్పుకుందాము. రిపీటెడ్‌గా చెప్పండి. శ్రీ మాతాజీ, నేను నిర్దోషిని. శ్రీ మాతాజీ, నేను నిర్దోషిని. శ్రీ మాతాజీ, నేను నిర్దోషిని. ఇప్పుడు నెమ్మదిగా మన చెయ్యి మన ఫోర్‌హెడ్ అంటే పన భాగాన పెట్టి 2 సైడ్స్ ఒత్తుతూ మన హృదయం నుంచి చెప్తామండి ఈ మాట. ఎన్ని సార్లు చెప్తామనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. శ్రీ మాతాజీ, నేను అందరినీ క్షమిస్తాను. నన్ను నేను క్షమించుకుంటాను తల్లి. అందరం చెప్దామండి. శ్రీ మాతాజీ, నేను అందరినీ క్షమిస్తాను. నన్ను నేను క్షమించుకుంటాను తల్లి. ఇప్పుడు మన చేతిని మన తల వెనక భాగాన పెట్టుకొని తల పైకెత్తుకుందామండి. కొద్దిగా కళ్ళు మూసుకొనే ఉందామండి. మన అటెన్షన్ మన లోపలే ఉంటుంది. శ్రీ మాతాజీ, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించు తల్లి. మనస్ఫూర్తిగా అండి. మనకు తెలీదసలు మనం ఎలాంటి తప్పులు చేశామో కూడా తెలీదు. అనుకుంటాం నేనేం తప్పులు చేశాను నేను అని చెప్పనేసి. శ్రీ మాతాజీ, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించు తల్లి. ఇప్పుడు మన చేతిని మన పునక భాగం మాడు మీదికి మన చెయ్యి వెడల్పుకు చేసుకొని ప్రెస్ చేసుకొని తల వంచి ముందుకి వంచి నెమ్మదిగా క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది. ప్రెస్ చేసి నీట్‌గా స్లోగా మనము శ్రీ మాతాజీని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క చుట్టుకి మనం ఇలా చెప్పుకుందాం. మొదటి చుట్టండి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు నా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు నా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు నా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు నా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు నా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు నా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. నాలోని కుండలినిని జాగృతి చెయ్యండి. నాకు యోగం యొక్క అనుభూతిని ప్రసాదించండి. దయచేసి యోగం యొక్క అనుభూతిని ప్రసాదించండి. ఇప్పుడు స్లోగా మన కుడి చేతిని మన ఒడిలో పెట్టుకొని ఒక్క 1 మినిట్ శాంతిగా కూర్చుందామండి. నెమ్మదిగా మన కళ్ళను ఓపెన్ చేసి శ్రీ మాతాజీని చూసి
మనం నమస్కారాలు తెలుపుకుందాం శ్రీమాతాజీకి. ధన్యవాదాలు తల్లి. ఇప్పుడు మన 2 చేతులు ఓపెన్ చేసి ఎడమ చెయ్యి ఇలాగే పెట్టి కుడి చేత్తో మన తలపై భాగాన ఇలా చూసుకుందాం. తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్‌తో ఇప్పుడు మళ్ళీ అగైన్ మన కుడి చేత్తో గమనించుకోండి. మీ పైన కానీ, మీ చేతుల పైన కానీ, మీ వెన్నుముక పైన కానీ, కాళ్ళల్లో కానీ చల్లటి అనుభూతి, అంటే చల్లటి గాలి, వాయువు టైపు గాలి టైపు మనకి తెలుస్తుంది. సూక్ష్మంగా ఉంటుందండి. అతి సూక్ష్మంగా ఉంటుంది. కొద్దిగా గమనిక పెట్టుకొని చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మనకి మన చేతులు మన సహస్రారంలో మనకు తెలుస్తుంది. మనకెక్కడ ఇంబాలెన్స్ ఉంది ఇది అని చెప్పనేసి. ఇప్పుడండి ఈరోజు నాడీ శుద్ధి గురించి తెలుసుకుందాము అనుకున్నాం కదా! ఈ నాడీ శుద్ధిలో మనకి 3 నాడులుంటాయని చెప్పి తెలుసుకున్నాం. కుడి నాడి, ఎడమ నాడి మరియు మధ్య నాడి అనేది ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఈ ఎడమ నాడి మనకి ఇంబాలెన్స్‌లకి లోనైతే మనకి ఎలా ఉంటుంది? అనంటే మనకి డిప్రెషన్ అండి. బాధ వస్తుంది. నిరాశ, ఒంటరితనము, ఏమీ లేదు. నేనేమిటికి పనికిరాను. నాదే తప్పు. నేనే తప్పు చేశాను. ఇలా జరిగింది అన్న ఒక రకమైన బాధ మరియు భూతకాలపు ఆలోచనలు. ఎప్పుడు చూసినా మనం పాస్ట్ గురించి ఆలోచన చేస్తూనే ఉంటాం. పాస్ట్ గురించి మెమోరీస్ వస్తూనే ఉంటాయి. అలా పాస్ట్‌లోనే ఉండిపోతామనమాట. ఈ ఒక్క లెఫ్ట్ నాడి చంద్రనాడి అండి. చంద్రునికి సంబంధించి చంద్రునితో కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి పైన చంద్రుడున్నాడు చూడండి. లెఫ్ట్ నాడి చంద్రనాడి. ఈ చంద్రనాడి మన బాడీ మొత్తం చూసుకుంటే అండి, ఇప్పుడు మనం నాడులు అని చెప్పుకున్నాం కదా! మన శరీరము ఎలా నిర్మితం అవుతుందంటే 5 ఎలిమెంట్స్‌తో నిర్మితమైతుంది. భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని. ఈ 5 ఎలిమెంట్స్‌తోనే మన బాడీ అనేది మనకి ఫార్మ్ అవుతుంది. మనం అగైన్ అదే రూట్స్‌కెళ్ళి ఈ సహజయోగ మెడిటేషన్‌లో శ్రీ మాతాజీ గారు మనకి ఎలా చెప్పారు అనంటే, సో మీరు మీ బాడీలో మీ అసమతుల్యతను, మీ ఇంబాలెన్స్‌ని ఈ 5 ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని మీరు బ్యాలెన్స్‌ని తిరిగి పొందుతారు అని అంటున్నారు. మన ఎడమ నాడి చంద్రనాడి కాబట్టి, మన చంద్రనాడిని మనం ఎలా క్లియర్ చేసుకుంటాము అనంటే, మన ఎడమ చెయ్యి కదండీ! మనకి ఎడమ నాడి కదా క్లియర్ కావాలి. మన ఎడమ చేతిని మనం శ్రీ మాతాజీ వైపుకి పెట్టి, మన కుడి చేతిని భూమాత మీద అక్కడ పెట్టారు చూడండి. ఆ పిక్చర్‌లో చూపిస్తోంది చూడండి. అలా పెట్టుకుంటాం. ఇన్ కేస్ మనం చైర్‌లో కూర్చున్నాము. అప్పుడెలా మనకి చెయ్యి అందదు కదా! ఏం వరి కావాల్సిన అవసరం లేదండి. మనకి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా! మన కుడి చెయ్యిని ఇలా కిందికి వదిలితే కనుక కూడా ఇది ఆ భూమాత అనేది మన లోపల ఉండే జడత్వాన్ని, అశుద్ధ ఇచ్చని, అన్ని రకాలైన నెగటివిటీస్‌ని, ప్రాబ్లమ్స్‌ని ఏ విధమైన అడ్డంకులు అనేది ఉన్నా కూడా భూమాత తీసేసుకుంటుందండి. మనకి ఈ ప్రక్రియ అనేది మనకి తెలుస్తుంది. అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఆ భూమాత ఆ తల్లి పీల్చేసుకునేది నీట్‌గా తెలుస్తుందండి. మన లైఫ్ ఇంతకు ముందు వేరు. మొన్నటి వరకు వేరు. నిన్నటి నుంచి మన లైఫ్ వేరు. మనకు పునర్జన్మ దొరికిందండి. ఇంకొక జన్మ దొరికింది. ఆ జన్మలో మన లోపల కుండలిని మాత తల్లిగా అయి, పరమాత్ముని శక్తి అయిన తండ్రి యొక్క శక్తితో మిలనం పొంది, మనలో ఒక కొత్త అవేర్‌నెస్, నూతన చైతన్యాన్ని మనకు ప్రసాదించింది. ఆ నూతన చైతన్యము
జాగృతమై మన లోపల ఉన్న బాగోగులను చూస్తూ తప్పులను సవరిస్తూ మనలో బ్రహ్మ చైతన్యాన్ని నింపుతుందండి. ఇలా మనము లెఫ్ట్ నాడిని క్లియర్ చేసుకుంటాం. లెఫ్ట్ నాడి యొక్క క్వాలిటీస్ అంటే ఎలా మనకి ఆ బాడీ తెలుపుతుంది, మన నేచర్ తెలుపుతుంది అని తెలుపుకున్నాం కదా. అదే విధంగా లెఫ్ట్ నాడి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఒక రకమైన డిప్రెషన్ ప్రాబ్లము, సూసైడ్ చేసుకోవాలనే ప్రాబ్లము, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, టీబీ ప్రాబ్లమ్స్, లో బీపీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు వైరస్ ప్రాబ్లం ఉంది కదండి, బిగ్గెస్ట్ ప్రాబ్లం మన ముందర కూర్చోంది. సో ఆ వైరస్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్ వైరస్ ప్రాబ్లమ్స్ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఏనండి. మనం నిర్దోషి ఫీల్ అవుతాం, దోషిగా ఫీల్ అవుతాం చూడండి, ఆ దోషి భావం నుంచే మనకు వైరస్ అటాక్స్ వస్తా ఉంటాయండి. మనకి ఇక్కడి నుంచే అటాక్ అవుతుందండి. సో అందుకోసమే ఈ త్రోట్ ఇవంతాను ఇప్పుడు అవుతుండేది. చాలా రిలేషన్ ఉందండి. ఓకే, మనం డీప్ గా నాలెడ్జ్ తెలుసుకునే కొద్దీ హంబల్నెస్ ఇంకా పెరుగుతుంది. ఓ ఇంత జ్ఞానం ఉందా, మనం ఇంకా ఈ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి, నా ధ్యాన స్థితిని పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్తాం. ఆ తర్వాత ఎడమ నాడి అండి, కుడి పార్శ్వపు నాడిని పింగళా నాడి అని అంటారు. దీంట్లో అగ్రెసివ్నెస్, కోపము ఎక్కువ, దుడుకుతనము ఎక్కువ ఉంటుంది స్వభావంగా. ర్యాష్ గా మాట్లాడడము, సరిగా మాట్లాడకపోవడం, రిలేషన్ సరిగా పెట్టుకోవడం, అన్ని రకాల పనులు గిజగిజా చేసుకోవడం. ఓకే, సో ఒకటి ప్లానింగ్, ఒకదాని తర్వాత ఇంకోటి ఒక పని అయిపోయింది ఇమ్మీడియట్ గా ఆ క్షణమే ఇమ్మీడియట్ గా ఇంకో పనికి వెళ్ళిపోవడం, ఇలా ఆలోచనలతో ఉంటాం. ఈ నాడిని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి, ఈ నాడి ఇంబ్యాలెన్స్ అయితే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ హై బీపీ, షుగరు, తర్వాత హార్ట్ అటాక్, లివర్ ప్రాబ్లమ్స్, మలబద్ధకము, పైల్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నిద్రలేమి ప్రాబ్లము, ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయండి. సో ఈ దీన్ని మనం శుద్ధి చేసుకోవడానికి మనం ఏం చేసుకుంటాము అని అంటే, మన కుడిదే కదండి మన ఛానల్, కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపుకు చిత్రపటానికి పెట్టి, ఆవిడ చిత్రపటంలో ఎనలేని ఎనర్జీ ఉందండి. ఆ ఎనర్జీ ద్వారానే మనకి ఈ పరిశుద్ధం అనేది జరుగుతుంది. మన కుడి చేతిని మనం ఇలా పెట్టుకొని ఎడమ చేతిని ఆకాశానికి పెట్టుకుంటాం. ఇట్లా అరచెయ్యి మన సైడ్కి వస్తుంది ఇలా. ఎందుకంటే ఇది సూర్యనాడి, మన లోపల ఉన్న అధికమైన వేడి ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ ఛానల్ అనేది శాంతతత్వాన్ని, చంచలం లేని తత్వాన్ని అనేది తెచ్చుకుంటుంది. ఇలా తీసుకొని మనము శ్రీ మాతాజీ గారి ద్వారా మన రైట్ సైడ్ ని మనము బ్యాలెన్స్ లోకి తెచ్చుకుంటామండి. ఇప్పుడు ఒక చిన్న వీడియో, ఈ 2 ఛానల్స్ అయిపోయిన తర్వాత మధ్య నాడికి వచ్చినప్పుడు మనం 2 చేతులు ఇలా మనం శ్రీ మాతాజీ గారి వైపుకు పెట్టి మన లోపల ఉన్న కుండలిని మాతను జాగృతి చేసి మనకి యోగాన్ని ప్రసాదించి ఆత్మ ప్రకాశంలో మనకి నిర్విచార స్థితిని ప్రసాదించమని. ఇంత పెద్దగా చెప్పక్కర్లేదండి. అమ్మా ధ్యాన స్థితిని ప్రసాదించు తల్లి అంటే చాలు. తల్లికి బిడ్డ గురించి అంతా తెలుసండి. బిడ్డ చెప్పలేనిది కూడా తల్లికి తెలుస్తుంది. చిన్న ప్రేయర్స్ తోటి సింపుల్ గా చెప్పుకొని మనము వెరీ ఈజీగా మనకు బ్యాలెన్స్ ను మనం తెచ్చుకోగలం. ఇలా 2 చేతులు పెట్టుకొని అమ్మని ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే చేస్తారండి. ఆ వీడియో ద్వారా మనము ఈ బ్యాలెన్సింగ్ అనే దాన్ని మనం తెచ్చుకుందాం. రాంబయ్య వీడియోని ప్లే చేయండి ప్లీజ్. किसी भी मनुष्य के अंदर हजारों ऊर्जा के प्रवाह होते ఇది బంధన్ కూడా క్లియర్ చేసిన తర్వాత ప్లే చేద్దామండి. సారీ. ఓకే అండి, ఓకే షూర్. ఇప్పుడు ధ్యానం చేసుకునేటప్పుడు మనము ఏం చేసుకుంటామంటే ఫస్ట్ బంధన్ అనేది వేసుకుంటామండి. బంధన్ అంటే ఏమిటి? బంధన్ అనే వర్డ్ లోనే మనకి మీనింగ్ తెలుస్తోంది. బంధన్ అంటే ఏమిటి అంటే ఒక రక్షా కవచం.
రక్షణ కవచం. మళ్ళీ తర్వాత ఈ బంధంలో 2 పార్ట్స్ 2 ఉంటాయి. ఒకటి కుండలిని జాగృతి చేసుకోవడము, ఇంకొకటి బంధం తీసుకోవడం. కుండలిని జాగృతి అంటే ఇప్పుడు తీసుకున్న స్టెప్స్ ని ప్రతిసారి మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఒక ఒక సిస్టమాటిక్ వేని శ్రీ మాతాజీ గారు చెప్పారు. మన ఎడమ చెయ్యి ఇచ్ఛాశక్తి కదండి. మన ఇచ్ఛాశక్తిని మన మూలాధార చక్రం అంటే కింద వస్తుంది. మన మూలాధార చక్రం కింది కంటే ఇలాంటి మన కిందకి ఇలా పెట్టుకొనేసి ఈ కుండలిని మాత అనేది స్పైరల్ గా ఓకే సీదా ఇలా వెళ్ళదండి, స్పైరల్ గా వెళ్తుంది. ఇలాగా కుండలిని మాత జాగృతి అవుతుంది అనమాట. అందుకోసంగాను మన ఇచ్చని మన యాక్షన్ ని తెలుపుతూ కుండలిని మాత నాలో జాగృతి కా తల్లి, నా మూలాధార చక్ర దగ్గర నుంచి, మూలాధార చక్ర పైననే మన చక్రం ఉండేది, అక్కడి నుంచి నా సహస్రారం వరకు జాగృతి కా తల్లి అన్న ఒక ఇచ్చని మన చేతి ద్వారా తెలుపుతూ మనకి ఇలా మనము చేస్తాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మన చెయ్యి ఇలా పెట్టుకోవాలి. చూడండి మన చెయ్యి ఇలా ఉంది కదా, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ కింద నుంచి ఇలా తిప్పుకుంటూ ఇలా వస్తాం. ఇది ఈ బంధన్ అనేది మనకి దీనికి ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత కూడా వేసుకుంటాం. పైనకి పోయి ఇలా నాటేస్తామండి. ఇలా నాట్ వేసుకుంటాం. పైనకి పోయిన తర్వాత మనకి 3 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి 3 సార్లు చేసుకుంటాం. చూడండి ఈ చేతిని ఇలా పెట్టుకున్నాను, ఈ చేతిని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకొని మన చక్రాలు ఎక్కడున్నాయో అక్కడికి తీసుకొని వస్తూ పైనకి తీసుకెళ్లి జస్ట్ ఇలా ముడి వేస్తున్నాను, నాటు వేస్తున్నాను. అంటే ఇక్కడ పైన ముడి నాటేస్తున్నాను, పైకి చేతులు పై వరకు తీసుకెళ్లి నాటేస్తున్నాం. ఒకటి ఇప్పుడు సెకండ్ ఛానల్ అయింది కాబట్టి 2, మళ్ళీ తర్వాత మూడోసారి ఇక్కడ కింది నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి ఇలా మనలోని కుండలిని మాతను జాగృతి కామని ఒక శుద్ధ ఇచ్చని పెట్టుకొని ఇలా తల పైకెత్తి ఇలా 1 2 and 3 నేను పైన యాక్షన్ చేస్తున్నది ఇలా తిప్పి ఇలా నాటు వేయడం, ఇలా తిప్పి ఇలా పైన ఇక్కడ. ఇది కుండలిని జాగృతి చేసుకోవడం ఎవ్రీడే మనం చేసుకుంటాం. తర్వాత మన ఎడమ చేతిని ఇలాగే ఓపెన్ పెట్టుకొని మన కుడి చేతిని మన ఎడమ సైడ్ నుంచి ఇలా మన సహస్రారం తల పై భాగం నుంచి కిందికి ఇలా వచ్చి మళ్ళీ అదే వేలో మళ్ళీ పక్కకి వెళ్తాం. దీనికి చాలా విశిష్టత ఉందండి. ఇది బంధన్. ఓకే, ఇలా 7 times చేసుకుంటాం మనం. 1 చూడండి, గమనించండి నన్ను. 2 3 4 7 చక్రాలు ఉన్నాయి కదండి. 5 6 7 ఈ బంధన్ అనేది మనము మంచిగా వేసుకుంటే మనకి ఇమ్మీడియట్ గా నిర్విచార స్థితి వస్తుందండి. ఇమ్మీడియట్ గా మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం. నో థాట్స్, పీస్ఫుల్నెస్, అలా ఇమ్మీడియట్ గానే వెళ్ళిపోతాం అనమాట. మనం ఎంత శ్రద్ధగా బంధన వేసుకుంటామో అంత తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ బంధన అనేది మెడిటేషన్ కి మనం ఎవ్రీడే మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ మెడిటేషన్ కి ముందు చేసుకొని నాడీ శుద్ధి చేసుకొని తర్వాత బంధన్ వేసుకుంటాం. ఎందుకు ఈ బంధన్ ఎందుకు వేసుకోవాలి అనంటే మనలోని కుండలిని మాత జాగృతి అయి ఉంది. బయట ఉండే నకారాత్మక శక్తుల నుంచి కానీ బ్యాడ్ పీపుల్ నుంచి కానీ ఎలాంటి టెంప్టేషన్ మనకు లేకుండా వాళ్ళ నుంచి కానీ ఏ విధమైన ప్రాబ్లము మన కుండలిని మాతకి మనకి లేకుండా ఒక రక్షణ కవచంగా నిలబడుతుందండి ఈ బంధన్. అదే కాకుండా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు విచలితం కాము. మన అటెన్షన్ అనేది బయటికి పోకుండా ఒక ఆరా లాగా, ఆరా అని చెప్తుంటారు, మీరు వినే ఉంటారు ఈ వర్డ్. ఓకే, యోగి పుంగవులకి ఆరా ఉంటుంది అని చెప్పనంటారు. ఒక ఆరా లాగా మనకి నిలబడి మన చక్రాలని మన నాడులని
ఈ విచలితం కాకుండా మన లోపలే ఉంచి ఆ బ్రహ్మశక్తితో నింపే ప్రక్రియలో మనకి తోడ్పడుతుందండి. ఈ బంధాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే అర్లీ మార్నింగ్ లేస్తాం కదండి, లేచిన తర్వాత తప్పకుండా తీసుకోవాలండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన లైఫ్ నిన్నటికి ముందు వేరే, నిన్నటి తర్వాత మన లైఫ్ వేరే. మనము ఆత్మ సాక్షాత్కారం పొందాం, మనలో కుండలిని మాత జాగృత అయింది. ఇప్పుడు మనము దీన్ని సంరక్షించుకోవాలి. మన బాధ్యత అది. మన అడుగు వేయాలి, అడుగు వేసి ముందుకు నడవాలి. మనం ఏదైనా చేస్తేనే మనకు దొరుకుతుంది. లేదంటే మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది మన కుండలిని మాత. రోజు మనం మార్నింగ్ లేసినప్పుడు ఈ బంధన్ వేసుకోవాలి. మళ్ళీ నైట్ పడుకునే ముందు మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా మనం ఈ బంధన్ వేసుకొని వెళ్తే మెనీ సహజయోగిస్ అండి, ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ బంధన్ వేసుకుంటారు. వాళ్ళకి ఎన్ని సార్లు ఏదైనా కానీ యాక్సిడెంట్ కావాలన్నా, ఏదైనా దుష్ట చర్య జరగాలి అనంటే ఈ బంధన్ ఒక ప్రొటెక్షన్ గా నిలబడి మనల్ని సేఫ్ గా పక్కన పెడుతుందండి. సేఫ్, అతి సేఫ్ గా. ఎంతో మంది సహజయోగుల నుంచి ఈ ఒక్క అభిప్రాయం అనేది వాళ్ళు చెప్పారు. మాకు ఇలా జరిగిందండి, మేము బంధనేసుకెళ్ళాము, మా కళ్ళ ముందే అండి, మా కళ్ళ ముందే మేము సేఫ్ గా పక్కకు వచ్చేసామండి, మాకేమీ కాలేదండి అని చెప్పారు. ఇలా రక్షణగా నిలబడుతుంది అనమాట. ఈ వీడియోను కూడా మనం చూస్తామండి, ఎలా చేసుకోవాలి, బంధన ఎలా వేసుకోవాలి అని శ్రీ మాతాజీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని మనం చూద్దాం. ఇంకొకసారి నేను బంధనం కంప్లీట్ గా వేసుకుంటాను, మాట్లాడకుండా బంధన వేసుకుంటాను. మీరందరూ గమనించండి. నేను నా చైన్ ఇలా పెట్టుకొని ఇప్పుడు బంధన్ 1 మూలాధార, 2 స్వాధిష్టాన, 3 నాభి భవసాగర, 4 అనాహత, 5 విశుద్ధి, 6 ఆజ్ఞ, 7 సహస్రార. ఇప్పుడు ఈ 2 వీడియోస్ ని మనము చూద్దామండి. నాడీ శుద్ధీకరణ ఎలా చేసుకోవాలి, బంధన్ ఎలా వేసుకోవాలి అని చెప్పండి. వీడిలో ఎన్నో వేల నాడుల ద్వారా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అందులో 3 నాడులు ముఖ్యమైనవి. ఎడమవైపు శక్తి ప్రవహించే నాడిని ఇడానాడి లేదా చంద్రనాడిగా పిలువబడుతుంది. వెన్నపూస క్రింది భాగాన ఉన్న మొదటి చక్రమైన మూలాధార చక్రం నుండి ఈ ఇడానాడి ప్రారంభమై ఎడమ పార్శ్వము ద్వారా పైకి ప్రయాణిస్తూ నుదుటి ప్రదేశము ద్వారా కుడివైపు శిరస్సుపై వరకు ప్రయాణిస్తుంది. దీనికి భిన్నంగా కుడివైపు ప్రవహించే శక్తిని పింగళ నాడి లేదా సూర్యనాడి అని పిలువబడుతుంది. పింగళ నాడి మూలాధారం పైన ఉన్న స్వాధిష్టాన చక్రం నుండి మొదలుకొని కుడి పార్శ్వము ద్వారా ఎడమ నుదిటి ద్వారా శిరస్సు వరకు ప్రయాణిస్తుంది. ఈ నాడుల యొక్క పని విధానం విడివిడిగా ఉంటుంది. ఈ 2 నాడుల యొక్క శక్తులు మానవుని మనుగడని అత్యంత ప్రభావితం చేస్తుంది. ఇడానాడి మనకి జ్ఞాపకాలని, ఇష్టాలని, ఆలోచనని, ప్రసాదాన్ని కూడా భూతకాలానికి సంబంధించినదై ఉంటుంది. పింగళ నాడి మనకి కార్యశక్తి లేదా క్రియాశక్తిని ప్రసాదిస్తుంది. దీని సహాయంతో మనకి ఇష్టమైన రీతిలో సంకల్పించిన పనిని పద్ధతిగా చేయగలుగుతాం. అందుకే ఇది మన భవిష్యకాలానికి సంబంధితమై ఉన్నది. ఈ 2 భిన్నమైన స్వభావాలని మానవులకి సృష్టిచే ప్రసాదించబడినది. ఎందుకనగా రెంటిని సమతుల్యతతో చూసుకోవడానికి. అలా కాకుండా ఎప్పుడైనా ఈ ప్రవహించే శక్తుల ప్రభావాలని
అవసరానికి మించి ఉపయోగించిన ఎడల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. ఇడానాడి అసమతుల్యతతో మానవుడు తొందరగా దిగులు, నిరాశ, అసంతృప్తికి లోనవుతాడు. అలాంటి స్వభావాలతో మానవుడు వివిధ రకాల ఒళ్ళు నొప్పులకు గురవుతాడు. దీనికి భిన్నంగా పింగళానాడి అసమతుల్యత స్వభావం గల వ్యక్తి సూర్యుడి వలె కోపం, ఆత్రుతతో కూడిన సమస్యలకు ఎక్కువగా గురవుతాడు. తను సాగించే జీవనంలో అధిక రక్తపోటు సమస్యకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇడా, పింగళ నాడులలో వచ్చే అసమతుల్యతను వెన్నెపూస మధ్యస్థానంలో ఉన్న సుషుమ్నా నాడి సరిచేస్తుంది. మధ్యస్థానంలో ఉన్న వెన్నెపూస క్రింది భాగంలో నుండి ప్రారంభమై మధ్య మార్గం ద్వారా సహస్రారము లేదా బ్రహ్మరంధ్రం చేరుకొని సమాప్తమవుతుంది. ఎప్పుడైతే త్రికోణాకారంలో ఉన్న కుండలిని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం చేరుకుంటుందో అప్పుడు మనకి ఇడా, పింగళ నాడుల అసమతుల్యత నుండి ఎంతో ఉపశమనం లభిస్తుంది మరియు ధ్యానం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి తెలియపరిచిన ప్రక్రియ ద్వారా మనం మన యొక్క ఇడానాడి మరియు పింగళ నాడుల సమతుల్యంగా చేసుకొనుటకు సంసిద్ధులం అవుదాం. మొదటిగా ఇడానాడి కొరకు మనం ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి మన కుడి అరచేతిని భూమాతపై ఉంచి ప్రసన్న చిత్తముతో కూర్చుని శ్రీ మాతాజీకి ఈ విధంగా ప్రార్థించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి నా ఎడమ పార్శ్వంలో వస్తున్న అసమతుల్యతను భూతత్వంలోనికి విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చొని ఉండడం ద్వారా భూతత్వ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం పింగళ నాడి సమతుల్యత కొరకు మనం శ్రీ మాతాజీ వైపు కుడి చేతిని తెరిచి ఉంచి మన ఎడమ చేతిని పైకి మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ శ్రీ మాతాజీ, నా పింగళ నాడిలో వస్తున్న అసమతుల్యతను ఆకాశతత్వంలో విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చుని ఉండడం ద్వారా ఆకాశతత్వం ప్రక్రియ జరుగుతుంది.
ఇప్పుడు మనం 2 అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి, శ్రీ మాతాజీ దయచేసి నాకు ధ్యానమును ప్రసాదించి యోగమును ఒసగము తల్లి అని ప్రార్థించి 5 నుండి 7 నిమిషముల వరకు ధ్యానంలో ఉండవలెను. Now, how to raise your Kundalini, I will teach you. Your own Kundalini, you have to raise. This hand is left hand. You have to put it in front of your Kundalini while sitting down, just like this. And with this hand, you have to move it up, forward, down, backward, like that. And you have to raise it higher, like that. So now, let's start it. Put your left hand in front of your Kundalini, and the right hand is to be moved, and the left hand has to be taken up, like this. Now the Kundalini is coming up. It's very light today. Very light. Now, take it up. Now, make your arms loose, put your head up, and give it a twist. And now tie it up. Let's see. Now, again. Do the same. We have to do 3 times. Do it slowly, seeing the hand. But it's so light now, it's moving very fast. Now, just give it a twist. Tie it up. Once again. Three times now. 1, 2, 3. Now just see in your hands. Right? You can put up your hands, see, like this. And ask a question in your heart. Is this the cool breeze of the Holy Ghost? You feel the cool breeze? Good. Now bring it down. Those who have not felt it, are feeling hot, should put only the right hand towards me like this and left hand like this. Just put right hand, all of you, right hand like this and left hand. This is the ventilation. You start feeling in the right hand like this. Left hand like this, right hand like this. Start feeling the right hand. All right? Hot. Just see, I am the spirit, and forgive, forgive, forgive.
It will work out. Like this, at the back. Heart. You must say, I am the spirit. Believe that you are the spirit. Touching on the heart. Better? Now turn the other hand. Just keep the hand steady here. Better. All right? Now put both the hands. That's good. Look. I think raise both the hands would be better idea. So I can see. It's quite a lot. Good. It's a good thing. Now you have felt it, but now don't think about it. By thinking you haven't got it is the Kundalini that has risen and given you this baptism. Now you have become a bird, but the bird is still inside the shell. It has to break completely out of it, for which you have to work it out. And those who haven't got it also should not feel bad about it. Everyone is going to get it. Everybody has to have it, and you all are going to get it. But when the people tell you about Sahaja Yoga, don't start arguing with them, because they have gone further with it. They have also argued with me. Now they have gone further with it. Best thing is to take full advantage of it, full advantage of God's love, which is so anxious that you should enter into the kingdom of God. May God bless you all. ఇప్పుడు మనము బంధన్ శ్రీ మాతాజీ గారి ద్వారా బంధన్ ఎలా వేసుకోవడము అనేది కూడా, కుండలిని ఎలా రైస్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత బంధన్ ఎలా వేసుకోవాలి మనం చూసుకున్నాము. మన లెఫ్ట్ నాడి అంటే మన ఈడా నాడి భూతత్వం ద్వారా మనము క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి తెలుసుకున్నాము, అనుభూతిని కూడా పొందాం. ఇప్పుడు మన రైట్ ఛానల్, ఓకే, కుడి నాడి ఆకాశతత్వం ద్వారా ఇలా మనము క్లెన్స్ చేసుకొని మనలో ఉన్న అధికమైన వేడిని ఆకాశతత్వం ద్వారా మనము పరిశుద్ధం చేసుకోవచ్చు అని చెప్పని కూడా మనం నేర్చుకున్నాము, అనుభూతిని పొందాం. ఈ ఒక్క విధానాన్ని మీరు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, పడుకునే ముందు ఒకసారి, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు తప్పక ట్రై చేస్తానని ఆశిస్తున్నానండి. ఈ బంధన్ వేసుకునే విధానం, బంధన్ వేసుకొని మరి మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపుకి పెట్టి, మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపుకి పెట్టి, కుడి చేతిని భూమాత మీద, మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపుకి పెట్టి, ఎడమ చేతిని ఆకాశం వైపుకి, మన రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపుకి పెట్టి యోగ స్థితిని ప్రసాదించమని ప్రార్థన చేసుకొని మళ్ళీ బంధన్ వేసుకొని మనము మెడిటేషన్ ని సమాప్తం చేసుకుంటాం. ఇప్పుడు మనకి పోల్ వస్తుందండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఏ విధమైన హానెస్ట్ గా చెప్పండి. అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కదాన్నే ముందున్నా, వెనకల చాలా మంది సహయోగులు వర్క్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, మీ డౌట్లను క్లియర్ చేస్తారు, సరైన మార్గంలో వెళ్ళడానికి వాళ్ళు మీకు వాళ్ళ వంతుగా వాళ్ళ హెల్ప్ ని మీకు అందిస్తారండి. ఇక్కడ పోల్ ఉంది, రామ్ భయ్య మీకు దాని గురించి వివరిస్తారు. ఆ పోల్ ని తప్పగా పార్టిసిపేట్ చేయండి. సో మీ స్క్రీన్ మీద, మీ మొబైల్ మీద కానీ, మీ ల్యాప్టాప్ మీద కానీ, మీ స్క్రీన్ మీద ఈ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయండి. ఆ పోల్లో ఫస్ట్ క్వశ్చన్, ధ్యానం తర్వాత మీ మానసిక స్థితి ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకున్నట్టుగా సహజయోగా థియరీ తక్కువ, ప్రాక్టికల్ ఎక్కువ. మనం నేర్చుకునేదంతా మన అనుభూతితో నేర్చుకుంటాం. సో అందుకని ఈ 4 రోజులు మీరు ఈ ప్రాక్టీస్ లో ఉండాలని చెప్పి పోల్ పెడుతున్నాం. దాంట్లో మీరు చేసింది మీకు అనుభవం ఎలాగొచ్చింది. సో ఫస్ట్ మీరు మీ మానసిక అనుభవం ఉంది, అది క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. దాంట్లో ఏమి ఆలోచన లేవు, ఆనందంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది, అలజడిగా ఉంది, లేదా నిద్రపోవాలని ఉంది. ఏది మీరు అనుభవించారో అది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్, మీ అరచేతులపై మీ అనుభూతి ఏమిటి?
తిమ్మిరిగా ఉందా, నొప్పిగా ఉందా, వేడిగా వెచ్చగా ఉందా, లేకపోతే చల్లగా ఉందా, లేకపోతే ఏమో అనుభవం లేదు. ఏది వచ్చినా సరే అది కరెక్ట్ అనుభవం. ఎందుకంటే మీరు అనుభవించారు కాబట్టి అది. అది మీ సెంట్రల్ నర్వస్ సిస్టంలో మీరు అనుభవించారు. అదే నిజం. ఓకే. 3 ప్రశ్న. చైతన్య తరంగాలు ఎక్కడెక్కడ తెలిసినాయి? ఎడమ చేతిలో తెలిసిందా? కుడి చేతిలో తెలిసిందా? 2 చేతుల్లో తెలిసినాయా? తలపై తెలిసిందా? లేకపోతే పాదాలపై తెలిసినాయా? లేదా వెన్నెముక మీద తెలిసిందా? లేకపోతే ఏమి అనుభవం లేదు. మీరేం అనుభవించారో అది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. లాస్ట్‌లో సబ్మిట్ బటన్. లాస్ట్‌లో సబ్మిట్ కొట్టండి. మీ ఓట్స్ అన్నీ వచ్చిన తర్వాత నేను రిజల్ట్స్ షేర్ చేస్తాను. అగైన్ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఆకలేస్తుందని మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన లోనే తెలుసు. దాహం వేస్తుందని ఎవరు చెప్తున్నారు? మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్తుంది. అదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఈ యోగా జరుగుతుంది ఇప్పుడు మనకి. అది మనం తెలుసుకుంటున్నాం. ఓకే, రిజల్ట్స్ వచ్చినాయండి. సో ఫస్ట్ క్వశ్చన్, ధ్యానం తర్వాత మన మానసిక అనుభవం ఏంటి? దానికి 53% మందికి మనసు ప్రశాంతంగా ఉంది. వెరీ గుడ్. 13% మందికి ఆనందంగా ఉంది. ఇంకొక 21% మందికి ఏమి ఆలోచన లేదు. అంటే నిర్విచార స్థితికి వచ్చేసారు వాళ్ళు. సో దీంట్లో అర్థం ఏంటంటే 60, 70, 87% మందికి ఈ ఈ అనుభూతి పూర్తిగా వచ్చిందనమాట. కానీ 5% మందికి అలజడిగా ఉంది. అంటే వాళ్ళు కుడి వైపు ఉన్నారు. రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కొంచెం వీక్ గా ఉంది. మన దీది చెప్పినట్టుగా మన రైట్ హ్యాండ్ శ్రీమాతాజీ వైపు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఆకాశం మీద పెట్టుకుంటే మెల్లగా వేడి కూడా తగ్గిపోతుంది. అంటే ఆ కుడి నాడి సమతుల్య జోన్లోకి వస్తుంది. 8% మందికి నిద్రపోవాలా ఉంది. అంటే 8% మంది ఎడం పక్క వీక్ ఉంది. దానికి శ్రీమాతాజీ వైపు అంటే ఎక్కువగా గతపు ఆలోచనల్లో ఉంటున్నారు. డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి. లేకపోతే వైరస్ ఎఫెక్ట్ రావచ్చు. సో ఆ వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ తీసేయాలంటే సింపుల్. ఎడం చేసి మాతాజీ వైపు పెట్టి కుడి చేయి భూమాత మీద పెట్టుకొని మీరు కొంచెం మెడిటేషన్ చేస్తే మీ ఎడం చేతిలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ అన్ని భూమాతకి వెళ్ళి లాగేసుకుంటుంది. ఓకే, కానీ ఇది ఇంపార్టెంట్. మీరు 4 రోజులు పూర్తిగా చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాబ్లం అంతా తీసేసుకోండి. రెండో ప్రశ్న, మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? 45% మందికి వెచ్చగా వచ్చింది. ఓకే, 26% మందికి చల్లగా వచ్చింది. ఇంకా 24% మందికి ఏమీ తెలియలేదు. చల్లగా వచ్చిన వాళ్ళకి వెరీ గుడ్. అంటే ఆ చక్రాలన్నీ క్లియర్ అవుతున్నాయని అర్థం. 45% మందికి వెచ్చగా వచ్చిందంటే అది కూడా మంచిదే. అంటే ఇంబ్యాలెన్స్ ఉంది, ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుతుందని అర్థం. ఓకే, ఏదైతే 24% మందికి ఏం తెలియలేదో అంటే ఇంకా అట్లీస్ట్ వాళ్ళకి మానసికంగా తెలిసింది, కానీ ఫిజికల్ గా ఇంకా తెలియలేదు. ఇంకా 2-3 రోజుల్లో ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. మూడో ప్రశ్న, మీ చైతన్య తరంగాలు ఎక్కడెక్కడ తెలిసినాయి? 45% మందికి తల మీద తెలిసింది, 29% మందికి 2 చేతుల్లో తెలిసింది. వెరీ గుడ్. అండ్ దీంట్లో కొంతమందికి కాళ్ళలో కూడా తెలిసిపోయింది. వెన్నెముక కూడా 5% మందికి తెలిసింది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ చక్రాలు నాళ్ళు మనకి కాళ్ళల్లో కూడా ఎండ్ అవుతాయి, మనకి వెన్నెముక మీద కూడా తెలుస్తుంది, తల మీద కూడా బాగా తెలుస్తుంది. దట్స్ గుడ్. అండ్ 18% మందికి ఏమీ అనుభవం రాలేదు. ఓకే అండి. 4వ రోజున రేపు కొన్ని టెక్నిక్స్ చెప్తారండి. ఇంకా 4వ రోజున ఫుడ్ సోకింగ్ ఒక టెక్నిక్ చెప్తారు. దానిలో కూడా మీ 5 ఎలిమెంట్స్ పూర్తిగా వాడతారు. ఈ రోజు మనం 2 ఎలిమెంట్స్ వాడటం నేర్చుకున్నాం. అర్త్ ఎలిమెంట్ మన భూమాత వాడటం నేర్చుకున్నాము, ఇంకోటి ఆకాశ తత్వాన్ని వాడటం నేర్చుకున్నాం. ఇంకా రేపు ఎల్లుండ మిగతా ఇంకా 3 ఎలిమెంట్స్ కూడా వాడటం నేర్చుకుంటాం. కాబట్టి దాంట్లో మనకు చాలా పూర్తిగా అనుభవం రావడం మొదలెడుతుంది. 4-5 రోజుల్లో మీకు రావడం మొదలెడుతుంది. మీరు మాత్రం ఈ ప్రాసెస్ వదలొద్దు ప్లీజ్, అది కంటిన్యూ చేయండి. దాంతో కొంచెం మనకి సమతుల్యం వస్తుంది. దేంట్లో మన చిత్తంలో కూడా మనకు సమతుల్యం వస్తుంది. దీంతో షేర్ చేయడం ఆపుతున్నానండి.
ఈరోజు సెషన్ ద్వారా మనమందరము లబ్ధి పొందామని, మనలో ఇంబ్యాలెన్స్ ఎక్కడుంది అనేది మనకి అనుభవపూర్వకంగా తెలిసింది అని చెప్పని, కొద్దిగా అయినా పూర్తిగా కాకపోయినా కొద్దిగా అయినా తెలిసింది అని చెప్పని నేను అనుకుంటున్నానండి. మనసు ప్రశాంతంగా ఉందా? మెడిటేషన్ ఈ ఈ సెషన్స్, ఈ క్లాసెస్ ఎలా ఉన్నాయండి, మీకు ఏమి ఉంది, ఏ జ్ఞానం ఉంది అనేది మేము షేర్ చేసుకుంటూనే అనుభవము అనేది ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటాం. యాక్చువల్గా మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ గివింగ్ అదంతా మనం మాట్లాడేదంతా ఉండదు. మనము యాక్షన్ మాత్రం ఉంటుంది. అంటే మనం కుండలిని రైస్ చేసుకోవడము, లెఫ్ట్ క్లియరెన్స్, రైట్ క్లియరెన్స్, మరి ధ్యాన స్థితిలోకి వెళ్ళటం. మనకి ఎప్పుడైతే మనం అది చేసుకుంటామో మనలో అప్పుడు మన చేతుల్లో మనకి తెలుస్తుంది, మన ఇక్కడ నీకు ప్రాబ్లం ఉంది, ఈ నాడీ ప్రాబ్లం ఉంది, ఈ చక్ర ప్రాబ్లం ఉంది, నీవు ఏ సైడెడ్, ఏ పర్సనాలిటీ నీది, లెఫ్ట్ సైడ్ పర్సనాలిటీనా రైట్ సైడ్ పర్సనాలిటీనా, ఏది సర్చ్ చేసుకోవాలి, ఏ ఏ ఏది సెర్చ్ చేసుకుంటే మనము మధ్య ఛానల్కి వస్తాము అని చెప్పనేసి మనకి తెలుస్తుంది. మధ్య ఛానల్కిలో ధ్యాన స్థితిలో ఉండి మనము నరిష్ చేసుకుంటాము మనల్ని మనం. ఒక్క సవినయ వినతి అండి, ఏదైనా కానీ మనం చెయ్యాలి, చెయ్యకుండా మనకి ఏది దొరకదు. మన కోసము కొత్తది నేర్చుకున్నాము, కొత్తది పొందాము, మనం యోగాన్ని పొందాము, మనం అనుభూతిని చెందగలుగుతున్నాము, మన లోపల మానసిక ప్రశాంతతని ఫీల్ కాగలుగుతున్నాం. కొంతమంది మనము మన చేతుల్లో చల్లగా వేడిగా ఏదైనా కానీ, నొప్పిగా తిమ్మిరిగా ఏదైనా కానీ పొందగలుగుతున్నాం. దీన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఎదగాలి, దాంట్లో మనం నిష్ణాతులం కావాలి, మన ధ్యాన స్థితిని మనలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నా హంబల్ రిక్వెస్ట్ అండి, నిజాయితీగా మీకోసం గాను, నా కోసం కాదు, ఇంకెవ్వరి కోసమో కాదు, మీకోసం గాను, మీ శరీరం కోసం గాను, మీ సబ్టల్ సిస్టమ్ కోసం గాను, మీ ఆత్మ ప్రకాశం కోసం గాను, మీ కనెక్షన్, ఆ భగవంతుని శక్తితో మీ కనెక్షన్ కోసం గాను ప్రతిరోజు ఉదయము, రాత్రి పడుకునే ముందర, సాయంకాలము మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు దయచేసి ధ్యాన ప్రక్రియను చేసుకుంటారని, ఆ ధ్యానంలో ఆ తల్లి కృపతోటి సెటిల్ అవుతారని మనసారా హృదయపూర్వకంగా ఆశిస్తున్నానండి. చాలా 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 మంది వాళ్ళ జీవితాలని చాలా ఉద్ధారం చేసుకున్నారండి. మీరు కూడా అదే దీంట్లో వచ్చి ఆ ఆనందాన్ని మీరు అనుభవిస్తారని చెప్పని ఆశిస్తూ నేను ఈ రోజుతో ముగిస్తున్నానండి. ఇప్పుడు సహజ మ్యూజిక్ ప్లే అవుతుంది. కొద్దిసేపు మీ అందరూ 2 చేతులు ఓపెన్ చేసి ఆ తల్లిని వేడుకుంటూ, ఏమని వేడుకుందాం, ఈ రోజు మీరు నాకు ఇది ప్రసాదించారు శ్రీ మాతాజీ, దీన్ని నా లోపల స్థిరపరచండి, ఈ ధ్యాన స్థితిని నా లోపల స్థిరపరచండి తల్లి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ కొద్దిసేపు ఉండండి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా సెషన్ ఎండ్ అయిపోతుంది. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
Good day.